గుడ్ మార్నింగ్. 'ధురంధర్ ది రివెంజ్' మూవీ ఒక్క మాటలో చెప్పాలంటే ప్యూర్ గూస్ బంప్స్ అండి. నా మొఖం చూస్తే తెలుస్తుంది గదా! పైసా వసూలు అసలకింక. మీ టికెట్‌కైతే ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. అల్టిమేట్ మూవీ అసలకి. ఇండియన్ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. నిజంగా అండి. ఎందుకంటే పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2 అనేది మీరు ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్ అయినా పెట్టుకోండి. మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఖచ్చితంగా రీచ్ అవుతుంది. మార్నింగ్ షో చూడడం జరిగింది. పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూషన్ అనేది ఉంటుంది. 'హంజా' క్యారెక్టర్ అయితే బ్యూటిఫుల్‌గా డిజైన్ చేసుకున్నారు 'ఆదిత్య' డైరెక్టర్ గారు. యాక్షన్ సీన్స్, ఎమోషన్స్ కరెక్ట్ పండినాయి. 'రణ్వీర్ సింగ్' గారి ఎమోషనల్ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో ఆ ఎమోషన్స్ కానివ్వండి, వాళ్ళ సిస్టర్‌తో కొన్ని కొన్ని మూమెంట్స్ ఉంటాయి. కొన్ని కొన్ని సీన్స్ అవి అల్టిమేట్ అసలు. పార్ట్ 1 చూడని వాళ్ళు ఖచ్చితంగా చూసి పార్ట్ 2కెళ్ళండి. ఎందుకంటే కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఉంటది. 'ఆదిత్య ధర్' గారు 4 అవర్స్ ఆడియన్స్‌ని కూర్చోబెట్టి అంటే ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. మధ్య మధ్యలో కొంచెం లాగ్ ఉన్నా గూడా ఎంత బాగా డిజైన్ చేసుకున్నారంటే ఆ డైరెక్షన్స్, ఆ విజువల్స్, తర్వాత క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్. పార్ట్ 1లో ఉన్న క్యారెక్టర్సే పార్ట్ 2లో గూడా ఉంటాయి. బట్ ఇందులో ఎక్కువ యాక్షన్స్ ఉంటాయన్నమాట. ఇంకా 'హంజా' డామినేషన్ అయితే ప్యూర్ అసలకింక. మనం ఎక్స్‌పెక్ట్ జేయలేము. ఒక ప్రతి ఒక్క ఇండియన్ గూడా చూడాల్సుంటుంది. మీకు స్టోరీ అనేది మూవీలో అయితే ఏం రివీల్ జేయను. జస్ట్ రఫ్‌గా చెప్పుకుంటూ ఎళ్తాను. ఒక ఇండియన్ వ్యక్తి, ఇండియన్ సోల్జరు పాకిస్తాన్‌కెళ్ళడానికి గల కారణాలేంటి? ఎలాంటి మూమెంట్స్‌లో ఎళ్ళాల్సొస్తుంది? తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ కానివ్వండి. గూస్ బంప్స్ ఒస్తాయి. అంటే ఒక ఇండియను పాకిస్తాన్ టెర్రరిస్ట్ వాళ్ళ గ్రామంలో చేరి, వాళ్ళ స్థావరాలను నాశనం జేసి, ధ్వంసం జేసి ముంబై బాంబ్ బ్లాస్టింగ్‌లో గల కారణం ఎవరు? ఆ టెర్రరిస్ట్‌ని వాళ్ళని పట్టుకొని పరిగెత్తిచ్చి కొడుతుంటే అసలకి మనం ఎక్స్‌పెక్ట్ జేయలేమండి. నోట్లో నుంచి మాట రావట్లేదు. అంత బాగుంది మూవీ అయితే. ఒకసారి మీరు గూడా ఫ్యామిలీతోనెళ్లి ఎంజాయ్ జేయండి. 'ఆదిత్య' గారు యాక్చువల్‌గా డైరెక్టర్ మూవీకి. పార్ట్ 1 గూడా ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా జస్ట్ సైలెంట్‌గా మూవీ రిలీజ్ చేసిన తర్వాత అమాంతం అంచనాలు పెరిగిపోయాయి పార్ట్ 2 మీద. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏందంటే పార్ట్ 1 రిలీజ్ చేసిన తర్వాత పార్ట్ 2 అనేది సరిగ్గా ఆడదు. లైక్ 'కిక్' అనేది ఎంత బ్లాక్ బస్టర్ అయిందో 'కిక్ 2' అనేది అంత అటర్ ఫ్లాప్ అయింది. అలాంటిది ఇప్పుడు 'బాహుబలి 1' ఉంది. 'బాహుబలి 2' అంటే కొన్ని మాత్రమే పార్ట్ 2 సక్సెస్ అయితాయి. సో 'ధురంధర్ ది రివెంజ్' అనేది హేటర్స్ మీద రివెంజ్ తీర్చుకున్నదండి. కలెక్షన్స్ మాత్రం అన్‌స్టాపబుల్ ఇంక. భారీగొస్తాయి కలెక్షన్స్ అయితే. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మించింది మూవీ అయితే. స్టోరీ రివీల్ చేస్తే బాగుండదు. మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ పోతుందని జెప్పేసి నేను అంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు ఏమనుకోకండి. ఫ్యామిలీతోని పండగ వాతావరణంలో ఫ్యామిలీతోనెళ్లి ఎంజాయ్ చేయండి. ఎలాంటి రొమాంటిక్ సీన్స్ అయితే ఏం లేవు. మొత్తం యాక్షన్స్, ఎమోషన్స్. కొన్ని కొన్ని సీన్స్‌లో 'హంజా' క్యారెక్టర్ అనేది ఎలా అంటే ఇంత క్రూరంగా ఉన్నాడేంటి? పక్కన వాళ్ళని నరుకుతుంటే మనకొక గూస్ బంప్స్ వస్తాయి. ఇంకా నరుకు, నరుకు అని జెప్పేసి. అంత బాగున్నాయి. మనమేదో జపనీస్ సినిమాలు, కొరియన్ సినిమాలో జూస్తాం గదా! కొన్ని కొన్ని బ్లడ్ బాత్ అంటే ఒక కాళ్ళు నరకడం, చేతులు నరకడం ఆ సీన్స్ అనేవి చాలా ఘోరంగున్నాయి ఇందులో. చిన్న పిల్లలైతే భయపడతారు. సో, ఇదండి ఫైనల్‌గా అయితే ఔట్ ఆఫ్ 10లో 9 అనేది ఇస్తాను నేను రేటింగు. 9/10. ఆ 1 అనేది ఎందుకంటే మధ్య మధ్యలో కొన్ని కొన్ని సీన్స్ అన్నెసెసరీ అనిపిస్తది. అంటే కొంచెం లాగ్ అనిపించినా గూడా 4 అవర్స్ ఆడియన్స్‌ని కూర్చోబెట్టి థియేటర్‌లో కంటిన్యూగా మూవీ చూడడం అనేది అసలకి ఇంపాసిబుల్ అది. కానీ 'ఆదిత్య ధర్' గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఒక ఇండియన్ బ్లాక్ బస్టర్ కొట్టారు. సో, లాస్ట్‌లో మీరు ఊహించని ట్విస్ట్ అన్నదొస్తుంది. ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటుంది. అది మీకు చెప్పను. సో, ఫ్యామిలీతోనెళ్లి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ ఈవినింగ్ బుక్ చేసుకున్నాను టికెట్స్. సో, మూవీ చూసాక మీకు రివ్యూ చెప్తానండి. ఓకేనా? సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.